హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చాలామంది అడిగిరు అసలు అక్క ఈజీగా ఇట్లా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలి అనేసి. ఇది మా మమ్మీ శారీ, మా మమ్మీ కూడా కుడుతుంది కానీ నాకు ఇచ్చింది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అయితే మీకు నేను ఏం స్టిచ్ చేసిన అన్ని వీడియోస్ వస్తాయి అన్నమాట. సో నేను పెట్టగానే మీకు కూడా రికమెండ్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే ఇన్స్టాలో ఫాలో కూడా అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ కట్టేసే ముందు ఇట్లా శారీ నుంచి బ్లౌజ్ని సపరేట్ చేసుకోవాలి, బ్లౌజ్ పీస్ని. అండ్ ఫస్ట్ లైనింగ్ కట్టేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత కట్టేసుకోవాలి. సో చాలామంది కొందరు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్టేస్తారు ఫస్ట్, తర్వాత లైనింగ్ తీసుకుంటారు. సో ఇట్లా వేస్తేనే బాగుంటుంది. అండ్ షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి 5 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా 5 ఇంచెస్ కంటే తక్కువ ఉన్నా అని నేను చూపిస్తున్నట్టు కట్టేసుకోండి. అయితే మీకు ఇట్లా ఆర్మోల్ దగ్గర అంటే వేరే మళ్ళీ జాయింట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో చాలామందికి అంటే 30 బ్లౌజ్ 32 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఆర్మోల్ దగ్గర జాయింట్ చేయాల్సి వస్తుంది కదా మళ్ళీ కొంచెం క్లాత్. సో ఇట్లా నేను కట్టేస్తున్నట్టు నేను చూపిస్తున్నట్టు కట్టేస్తే మాత్రం అట్లా మీకు జాయింట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో హ్యాండ్స్ ఆల్రెడీ కొంచెం పెద్దగానే వచ్చేస్తాయి. సో సేమ్ నేను చూపిస్తున్నట్టు ఇట్లా హ్యాండ్స్ మనకి ఎట్లయితే ఉందో సేమ్ అట్లనే కట్టేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు యాజ్ టీజ్గా. ఇట్లా హ్యాండ్ లూజ్ మార్క్ వేసుకోవాలి ఫస్ట్, తర్వాత హ్యాండ్ హైట్ మార్క్ వేసుకొని ఆ తర్వాత ఆర్మోల్ రౌండ్ మార్క్ వేసుకున్నాం అనుకో. అండ్ దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని సేమ్ నేను చూపిస్తున్నట్టు ఇట్లా కట్టేసేసుకోండి. మనకు బ్లౌజు కొలత బ్లౌజ్ ఉంటే మాత్రం ఇట్లా ఈజీగా అయిపోతుంది. సో లేకున్నా అన్నీ కట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ వీడియో కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతా. అండ్ ఇట్లా ఒక సైడ్ మనం ఫ్రంట్ సైడ్కి లోతు తీస్తాం కదా, సో అది ఇట్లా 1/2 ఇంచ్ మందం ఇట్లా కట్టేసుకొని మనకి ఏ సైడ్ అవుతుందో ఆ సైడ్ ఇట్లా మార్క్ వేసుకోవాలి. అయితే కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. ఒకవేళ మార్కింగ్ పోతుంది అనుకుంటే ఇట్లా 1 టక్ పెట్టుకున్నాం అనుకో ఒక సైడ్ మనం కట్ చేసిన సైడ్, సో మనం కుట్టేటప్పుడు అది గుర్తుపట్టచ్చు అన్నమాట ఈ సైడ్ ఉంది ఫ్రంట్ సైడ్ అనేసి. ఇప్పుడు హ్యాండ్స్ ఇట్లా కట్టేసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఫోల్డింగ్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇప్పుడు బ్యాక్ సైడ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎప్పుడు కూడా హ్యాండ్సే ఫస్ట్ కట్టేసుకుంటా, అయితే మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగిలినట్టు అనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ది మొత్తం ఫస్ట్ హైట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కట్టేసుకుంటున్న బ్లౌజ్ పీసు జస్ట్ 80 సెంటీమీటర్సే ఉంది. సో 1 మీటర్ తీసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది. 80 సెంటీమీటర్లో కూడా వస్తుంది కానీ 30 సైజ్ వాళ్ళకి అట్లా కొంచెం జాయింట్స్ పడతాయి ఒక్కొక్క దగ్గర, ఎక్కడో ఒక దగ్గర. సో అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే నెక్కి 2 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా, అట్లానే షోల్డర్కి 3 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. ఒకవేళ మీ బ్లౌజ్కి ఇట్లా కొంచెం తక్కువ ఉంది అనిపిస్తే మాత్రం అట్లానే తీసుకోండి మీరు సేమ్ టు సేమ్. అండ్ నెక్ లూజ్ వచ్చేసి నేను ఇట్లా నెక్ ఎంత కావాలనేసి 3 తీసుకుంటున్నా. పైన 2 తీసుకుంటే కింద కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అట్లా. సో అయితే నీట్గా వస్తుంది నెక్ ఇట్లా మనకు పట్టేసినట్టు రాకుండా. సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు మనం. అండ్ హైట్ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కూడా అయిపోయింది. ఇప్పుడు సైడ్స్కి అన్నమాట. సో ఇట్లా సైడ్స్కి కూడా కింది సైడ్ నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లనే మార్క్ వేసేసుకోండి. అండ్ 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. మీరు ఒకవేళ 1.5 అయితే అట్లా తీసుకోవచ్చు. పైన నేను ఎట్లయితే చూపించినో సేమ్ అట్లనే తీసుకోండి. అండ్ ఆర్మోల్ దగ్గర వచ్చేసి 1.5 మార్క్ వేసుకొని ఇట్లా రౌండ్ గీసుకున్నాం అనుకో కరెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది. అండ్ పైన నెక్ దగ్గర మనం 2 సెంటీమీటర్స్ తీసుకొని కింద 3 తీసుకున్నాం కదా, ఆ రెండింటిని జాయింట్ వేసుకొని ఇట్లా కొంచెం డీప్ కావాలంటే నేను చూపిస్తున్నాడు కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి డీప్ తీసుకొని మంచిగా మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ కట్టేసేసుకోండి. అండ్ నెక్ తర్వాత కూడా కట్టేసుకోవచ్చు మనం ఫ్రంట్ పార్ట్ కట్టేసుకున్న తర్వాత. సో కావాలనుకుంటే ఇక్కడ కూడా కట్టేసేసుకోవచ్చు. అండ్ సేమ్ మనం ఎట్లయితే మార్కింగ్ వేసుకున్నామో అట్లనే కట్టేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ అండ్ మనకి ఇప్పుడు క్రాస్ పట్టీలు ఫ్రంట్ పట్టీలు ఉంటాయి కదా, సో అవి మాత్రమే మిగిలిపోయినాయి. సో అవి కూడా ఇప్పుడు కట్టేసేసుకుందాం. ఇట్లా మనం బ్యాక్ పార్ట్ ఒకటే సెట్లో పెట్టేసుకొని ఇట్లా మనం ఆల్రెడీ మార్కింగ్ వేసింది ఉంటుంది కదా, సో అది ఇట్లా పెట్టి రివర్స్లో పెట్టి ఇట్లా కొట్టినాం అనుకో కొంచెం మనకి చాక్ పీస్ది కొంచెం అక్కడ కనిపిస్తుంది అన్నమాట మార్కింగ్. సో ఇప్పుడు అట్లా లైట్గా అనిపిస్తున్న మార్కింగ్ పైనుంచి మనం కొంచెం డార్క్ మార్క్ వేసుకోవాలి.
అండ్ ఆర్మోల్ షోల్డర్ అన్నీ సేమ్ వేసుకున్న తర్వాత సైడ్స్కి ఇప్పుడు మనం ఉక్కు పట్టి కాజా పట్టి ఎట్లుంది ఎంత ఉంది అనేసి నెక్ ఎంత ఉంది అనేసి ఇట్లా నేను చూపిస్తున్నట్టు మెజర్ చేసుకోండి. కొంచెం అది ఎంత అవుతుందో దానికంటే కొంచెం ఎక్స్ట్రా కట్టేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ పైన నెక్కి, ఎందుకంటే అది లోపలికి ఫోల్డ్ అవుతుంది కదా మనం స్టిచ్ చేసేటప్పుడు. అండ్ సైడ్స్కి ఎంత ఉంది అనేసి సేమ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, సేమ్ అట్లనే ఫాలో అయిపోండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మనం ఫ్రంట్ కొంచెం టక్స్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకొని ఇట్లా కొంచెం క్రాస్లో మార్క్ వేసుకోవాలి. అండ్ కింద మనకు పట్టి వదిలేసి ఎంత అవుతుందో అండ్ ఉక్కు పట్టి ఇటు సైడ్ రెండింటిని ఇట్లా జాయింట్ చేసుకొని కిందికి ఒక 1 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకో 32 వరకు సైజ్ వాళ్ళకి. సో ఇంకా తక్కువ ఉంటే 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దానికి ఇట్లా మనం ఎక్కడైతే టక్ పెట్టుకుంటామో అక్కడ మధ్యలో ఒక 1 మార్కింగ్ వేసుకొని దానికి అటు సైడ్ ఇటు సైడ్ 1.5 లేదా మీరు ఎంతైతే పెట్టుకుంటారో టక్స్కి సో అంత మార్కింగ్ వేసుకోవాలి 2 సైడ్స్కి. అండ్ ఆ 2 సైడ్స్ని 2 సైడ్లకి ఇట్లా జాయింట్ వేసేసుకొని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ అన్నమాట. నెక్ మనం ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో షోల్డర్ దగ్గర నుంచి నెక్కి ఇట్లా మీకు ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ని కరెక్ట్గా మార్క్ వేసేసుకోండి, అయితే అయిపోతుంది ఫ్రంట్ పార్ట్. చాలా ఈజీ ఉంటుంది. నేను ఎక్కువ అయితే ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాను అన్నమాట, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్. సో ఇట్లా ఫాలో అయిపోండి, తొందరగా వచ్చేస్తుంది మీకు, ఎక్కువ మార్కింగ్స్ ఏం లేకుండా. అండ్ నీట్గా కూడా ఉంటుంది బ్లౌజు. సో సేమ్ నేను చూపిస్తున్నట్టు ఇట్లా మార్క్ వేసుకున్నది మొత్తం అట్లనే కట్టేసేసుకోండి, ఎక్స్ట్రా ఏం ఇట్లా ఉంచకుండా. ఎందుకంటే మనం ఆల్రెడీ సైడ్స్కి ఇట్లా ఎక్స్ట్రా మార్క్ వేసుకొని కట్ చేసుకుంటున్నాం కదా. సేమ్ ఆర్మోల్ రౌండ్ అండ్ సైడ్స్కి ఇప్పుడు దీనికైతే ఎక్కడ మనకి అసలు జాయింట్ పడలేవు ఇప్పటివరకు. సో ఇప్పుడు కొంచెం పడతాయి అన్నమాట, ఎందుకంటే తక్కువ ఫ్యాబ్రికే ఉంది కదా మనకి లైనింగ్ది. సో కొంచెం జాయింట్ పడుతుంది ఇక్కడ, అంటే క్రాస్ పట్టి మనకు ఫ్రంట్ పట్టీలు ఉంటాయి కదా, సో దానికోసం ఇది. ఇట్లా మనం ఫస్టే ఒక చిన్న ముక్క ఎంతైతే మనకి సెట్ అవుతుందో సో అంత తీసుకొని ఇక్కడ 4 అయితే 4 మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ని బట్టి 3 అయితే 3 అంతా తీసేసుకొని ఇట్లా మార్క్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ మార్క్ వేసుకొని కొంచెం ఇట్లా క్రాస్లో నేను చూపిస్తున్నట్టు ఇట్లా క్రాస్లో ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం క్రాస్లో ఇట్లా వేసుకున్నాం అనుకో ఒక లైన్. సో ఈ పార్ట్ ఎంత తీసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, సో సేమ్ అంతానే తీసుకోవాలి పట్టీలు ఉన్న పార్ట్. అండ్ సేమ్ మార్కింగ్ వేసుకున్నట్టు కట్ వేసేసుకోవడం అంతే, అయిపోతుంది. అసలు చాలా చాలా ఈజీ కదా. సో మీకు ఒకసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో రాకపోతే నాకు కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ నెక్ మనం ముందే కట్టేసుకున్నా అని ఏం కాదు, ఇక్కడ తర్వాత కట్టేసుకున్నా ఏం కాదు. నెక్ కూడా ఇట్లా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, సో దాని మీద కట్టేసుకోవాలన్నమాట. సో 2 సైడ్స్ బార్డర్ వచ్చిందా లేదా, ఎట్ సైడ్ వచ్చింది, మైండ్ ఇందులో ఫ్లవర్ బుటీస్ ఇట్లా ఎట్లా వచ్చినాయి, ఎట్ సైడ్ నుంచి కరెక్ట్ ఉన్నాయి అవన్నీ చూసుకొని కట్టేసుకోవాలి. ఇట్లా ర్యాండమ్గా ఇట్లా కట్టేసుకున్నాం అనుకో మళ్ళీ ఫ్లవర్స్ ఒక సైడ్ బార్డర్ ఒక సైడ్ అయిపోతుంది. సో ఇది మాత్రం మెయిన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకి ఏ బార్డర్ అయితే కావాలో సో ఇట్లా బిగ్ బార్డర్ ఉన్న సైడ్ కట్టేసుకుంటారా లేదా షార్ట్ బార్డర్ ఉన్న సైడ్ కట్టేసుకుంటారా అది ఫిక్స్ అయ్యి తర్వాత కట్టేసుకోండి. అండ్ ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసేసుకొని మన హ్యాండ్ ఉంది కదా అది ఇట్లా సింగిల్గా మొత్తం ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో అండ్ సైడ్స్కి మనకి కొంచెం జాయింట్ పడుతుంది. కాబట్టి ఎట్లాంటి బ్లౌజెస్ అయినా సరే మెయిన్ ఫ్యాబ్రిక్కి కొంచెం 1 సైడ్ కట్టేసుకునేటప్పుడు జాయింట్ పడుతుంది. 2 సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చి సేమ్ ప్రింట్ వచ్చింది అనుకో జాయింట్స్ పడాయి. సో నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నా కనిపిస్తుంది కదా, అవి కట్టేసుకొని సైడ్స్కి జాయింట్ వేసుకోవాలి. అంటే 1 హ్యాండ్కి 2 సైడ్స్ వస్తాయి కదా, సో డబుల్ ఫోల్డింగ్లో ఇప్పుడు 4 కటింగ్స్ వచ్చేస్తాయి మనకి. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసి ఈ ఫ్లవర్ బుటీస్ ఎట్ సైడ్ ఉన్నాయో చూసేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ ఒకటేసారి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా ఒకటేసారి పెట్టేసుకున్నాం అనుకో మనం కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది అనేసి ఇట్లా పట్టీలు అన్నీ ఇట్లా పెట్టేసుకోవచ్చు ఒకటేసారి. సో నేనైతే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి పెట్టేసుకుంటున్నా. అండ్ సేమ్ మనం పెట్టేసుకొని దీనికి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఎక్స్ట్రా కట్టేసుకున్నాం అనుకో అయిపోతుంది అంతే. అండ్ ఒకవేళ స్టిచ్చింగ్ కూడా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, లేదా నాకు మెసేజ్ చేసినా సరే ఇన్స్టాలో. సో కొంచెం లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా అయితే చేస్తా వీడియోస్, ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో చాలా ఉంటాయి వర్క్, అందుకని వీడియోస్ తీయడానికి కుదరదు కాబట్టి సో కొంచెం లేట్ అయినా సరే పెడతా, నేను ఖచ్చితంగా పెడతా. సో ఇంకా ఏమేం కావాలి అనేసి పెడతా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి.
అండ్ నేను మొన్న పెట్టిన ఇన్విజిబుల్ లైనింగ్లో ఇట్లా ఉంది కదా, సో ఇన్విజిబుల్ స్టిచ్చింగ్, సో అది కూడా నేను రేపు వీడియో పెడతా. సో అది కూడా కావాలనుకుంటే మాత్రం చూడండి ఖచ్చితంగా. అండ్ సేమ్ మనం పట్టీలు కూడా ఇట్లనే ఇదే వేలో కట్టేసుకోవాలి, ఇట్లా పెట్టేసుకొని అంతే అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ కూడా కావాలనుకుంటే చెప్పినా కదా, కామెంట్ చేసేయండి. అండ్ అంతే వీడియో. బాయ్ బాయ్. చలో బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.